హాయ్ అండి, చామదుంపల ఫ్రై క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను. నేను వాటర్ పోసి కుక్కర్ పెట్టుకున్నాను. 4 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసాను. కొంచెం చల్లారిన తర్వాత తీసి చూడండి, ఇలాగా పొడిస్తే మెత్తగా అయినాయి, ఉడికినాయి. తర్వాత చామదుంపల్ని పీల్ చేసేసి చక్రాలలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అందులో సాల్ట్, పసుపు, కారము, బియ్యపిండి 3 స్పూన్లు బియ్యపిండి తీసుకున్నాను. నేను బియ్యపిండి వేసేసి బాగా వాటికి కోట్ అయ్యేటట్టు చామదుంపలకి కలుపుకోవాలి. మనం కలుపుకొని పక్కకు పెట్టుకొని పొయ్యి మీద నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను డీప్ ఫ్రై కోసం అని చెప్పి. చామదుంపలు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని. ఇలా మరీ కలర్ మారకుండా చూసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు, గోల్డెన్ బ్రౌన్ అన్నీ వేయించుకున్న తర్వాత అదే ఆయిల్ నేను 2 స్పూన్స్ వేరే కడాయిలో వేసుకొని వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, సాయం మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత అందులోనే ఉప్పు కొంచెం వేయాలి. ముందు ఆల్రెడీ మనం చామదుంపల్లో వేసుకున్నాం కదా. ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా పౌడరు, జీరా పౌడరు కొంచెం కొంచెం వేసుకొని ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న చామదుంపల్ని మనం ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే. ఇది ఎవరైనా ఇష్టపడతారు. మీరు ట్రై చేయండి.